హాయ్ హలో నమస్తే డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఒడిశా కుర్రాడు ఛానల్. దిస్ ఇస్ ప్రభాస్. అండ్ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో నా వెనక్కి చూస్తే మీకు తెలిసిపోతుంది. చూడ ఇటు కాదురా, మా కెమెరా మ్యాన్. డార్లింగ్స్, నేను ఏ ప్లేస్కి వెళ్ళానో మీరు చూడాలంటే కోయంబత్తూర్లో అది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పాను కదా, దాని గురించి మేము చెప్తా. కానీ ఇంకో డౌట్ అడిగారు నన్ను. మేము అరుణాచలం వచ్చాం బెదరు, అరుణాచలం నుంచి కోయంబత్తూర్ ఎలా వెళ్ళాలి అని అడిగారు. ఈ వీడియో వాళ్ళ కోసం కూడా ఉపయోగపడుతుంది. అలాగే కోయంబత్తూర్లో బెస్ట్ ప్లేస్కి నేను వెళ్ళానని చెప్పానే, ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుంది. మీ ఇద్దరు కూడా చూడొచ్చు. లేట్ లేకుండా మొదలెట్టేసాం. అరుణాచలం నుంచి డైరెక్ట్ అయితే కోయంబత్తూర్ వెళ్ళలేము. బస్ స్టాండ్కి వచ్చాము. బస్ స్టాండ్ నుంచి మనము కాట్పాడి జంక్షన్కి అయితే వెళ్ళాలి. అదే వేలూరుకి వెళ్ళాలి. వేలూరు నుంచి కాట్పాడి 5 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనం అనేది రైల్వే స్టేషన్కి వెళ్ళాలండి. వెళ్ళే దారిలో చాలా ట్రాఫిక్ అవుతుంది వేలూరుకి. బస్సులో కాసేపు మనము అలా తింటూ మ్యూజిక్స్ ఆన్ చేస్తారు, ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. తమిళ్ సాంగ్స్ అయితే అర్థం కాదు, అయినా ఎంజాయ్ చేసాం. బస్సు నుంచి దిగిన తర్వాత కొన్ని అయితే ఫ్రూట్స్ తీసుకున్నాం. ఎందుకంటే మాకు ఫ్రూట్స్ ఇప్పుడు ఎనర్జీ కావాలి కదా, అందుకని. ఇంకా మేము అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ, వేలూరు నుంచి నడుచుకుంటూ 4 కిలోమీటర్స్ అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం మేము కాట్పాడి. రైల్వే స్టేషన్కి వచ్చి చాలాసేపు కూర్చున్నాం. అక్కడ ఏదో బెచ్చగాడు షూటింగ్ తీసినట్టు చూస్తున్నారు వెళ్ళే వాళ్ళంతా. కామెడీగా ఉంది. ట్రైన్ ఏమో ఇంకా రాలేదు. ఏం చేద్దాం, వెయిట్ చేయాలి. ఫైనల్ గా ట్రైన్ అయితే వచ్చింది. మా ఫ్రెండ్ ఏదో చెప్పాలనుకుంటున్నాడు, వినండి. మీకేదో చెప్పాలనుకున్నాడు, కానీ ఈలోపే సమోసా అతను వచ్చి డిస్టర్బ్ చేశాడు. ఫైనల్గా మనమైతే కోయంబత్తూరు వచ్చేసాం. ట్రైన్లో దిగిన తర్వాత బస్సు ఎక్కాలి, అర్థం చేయిందా? బస్సు ఎక్కిన తర్వాత అన్ని బస్సులు అక్కడికి వెళ్ళవండి. మనం వెళ్ళబోయే మెయిన్ ప్లేస్ ఈరోజు ఏంటంటే కోయంబత్తూర్లో ఈసా ఫౌండేషన్కి వెళ్ళబోతున్నాం. అర్థమైంది కదా ఏది బెస్ట్ ప్లేస్ అన్నాను. ఇదంతా కోయంబత్తూర్కి వెళ్ళే దారిలో టౌన్ విలేజ్లో నేను తీసిన వండర్ఫుల్ నేచర్ వ్యూస్ అనమాట. మీరు ఇవంతా చూస్తూ కాసేపు ఎంజాయ్ చేయండి. ఎందుకంటే వెళ్ళిన తర్వాత మీరు కూడా అక్కడ రియల్గా చూస్తారు కాబట్టి. కోయంబత్తూర్లో ఈసా ఫౌండేషన్కి మనం ఎంట్రీ అయినప్పుడు ఇలా ఉంటుంది వ్యూ అనేది. చాలా బాగుంటుంది. మొత్తం ఒక కొండ ప్రాంతంలో ఉంది. చుట్టుపక్కల కొండలు ఉంటాయి, మధ్యలో అది ఉంటుంది ఫౌండేషన్. ఇంకా ఈ ఫౌండేషన్ వచ్చేసి రీసెంట్గానే స్టార్ట్ అయింది. చూసారా నేచర్ ఎంత బాగుందో. అలాగే వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ పెద్ద ప్లేసే ఉంది. కానీ బస్సు కూడా ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ కొండలు, అక్కడ చుట్టుపక్కల భూమిలో ఇవి కూడా నాటుతున్నారండి, మన ధాన్యము. అవి కూడా చాలా అందంగా కనిపిస్తాయి ఆ టైంలో వెళ్తే. సీజన్ ప్రకారం వెళ్తేనే ఏదైనా వ్యూ మనము చక్కగా ఆస్వాదించవచ్చని నా ఒక ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడే పొలాల్లో మొక్కలు మొలుస్తున్నాయి. అది ఉడుపుకి వచ్చింది. ఆ పక్క నుండి కొండలు చూసారు ఎదురుగా ఎంత బాగుందో. ఆ రోడ్డు, ఆ ఒక లొకేషన్. అందుకని సీజన్ టైంలోనే వెళ్ళండి. ఫైనల్గా మనమైతే వచ్చేసాం. హాయ్ హలో నమస్తే డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఒడిశా కుర్రాడు ఛానల్. దిస్ ఇస్ ప్రభాస్. అండ్ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో నా వెనక్కి చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇటు కాదురా, మా కెమెరా మ్యాన్ పోయాడు, నా పొజిషన్ రాంగ్ పొజిషన్ పెట్టాడు. సో డార్లింగ్స్, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో మీకు తెలిసిపోయింది కదా, దాని గురించి ఇప్పుడు మనం ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. నేను ఎక్కడ చూస్తున్నారు, ఆది యోగి శివ టెంపుల్ ఉంది. అలాగే ప్రతి ఒక్కరికి ఇది తెలిసే ఉంటుంది, ఇది మన కోయంబత్తూర్లో ఉంటుంది. అలాగే కోయంబత్తూర్ తమిళనాడులో 2nd లార్జెస్ట్ సిటీ అండ్ టెక్స్టైల్స్కి బ్రాండ్ అంబాసిడర్ అని కూడా అంటారు ఇక్కడ. సో నేను ఆదియోగి గురించి మాట్లాడే ముందు ఇక్కడ నేచర్ గురించి మాట్లాడాలి. ఇక్కడ నా బ్యాక్ సైడ్, నా బ్యాక్గ్రౌండ్ మొత్తం చూస్తే ఎటువైపు చూసినా మీరు చెట్లు, చామంతులు, పువ్వులు ఇవే కనిపిస్తాయి మీకు. మ్యాక్సిమం ఇక్కడ కొబ్బరి తోటలు, కొబ్బరి చెట్లు అవంతా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మ్యాక్సిమం మీరు అక్కడ దూరంగా చూసుకోవచ్చు. బాహుబలి సినిమాలో, మూవీలో ఏ విధంగా అయితే ఉంటాయో కొండలు, ఆ విధంగా. ఇంకా దానిపైనుంచి జలపాతాలు, మీరు ఏ పర్వతంలో చూసినా జలపాతాలు జారడం, ఇది నిజంగా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. నాకు ఈ ఆదియోగి టెంపుల్కి ఇక్కడికి రావడం, ఈ స్టాచ్యూ చూడడానికి రావడం ముఖ్య కారణం మా ఫ్రెండ్స్. వాళ్ళు పిలిస్తే వచ్చాను. కానీ నేను అన్బిలీవబుల్, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళాలి అని. కానీ ఇది నాకు మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ దీని తర్వాత నేను లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి ఉంటాయో ప్రతి ఒక్కటి డీటెయిల్గా మీరు ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. మీరు ఖచ్చితంగా రావాలని నేను చెప్తున్నా అని కాదు. ఇప్పుడు నా వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఈ వ్యూస్ అంతా ఇది ఇక్కడ వరకు ఈ అరౌండ్స్ ఇదే ఉన్నది అనుకోకండి. మనం తమిళనాడు స్టార్ట్ అయిన నుంచి ప్రతి ఒక్క కొండ, చెట్టు, పుట్ట దగ్గర ప్రతి ఒక్కటి కూడా ఇలాగే ఉంటుంది సీనరీ. తమిళనాడు నిజంగా ఒక నేచర్కి అద్భుతం అని చెప్పుకోవచ్చు.
పైగా మనం చూద్దాం తర్వాత లోపల ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయో ఏమున్నాయో మన బడ్జెట్ ప్లాన్స్ ఏంటి ప్రతిదీ కూడా డీటెయిల్ చెప్తాను. లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. డార్లింగ్స్, నా వెనక ఏదైతే స్టాచ్యూ ఉందో ఇది సద్గురు గారు ఇన్స్టాలేషన్ చేసిన స్టాచ్యూ. అలాగే నరేంద్ర మోదీ గారు ఓపెన్ చేశారు. ఇది ఎప్పుడంటే February 24, 2017 ఓపెన్ అయింది. ఎక్కడంటే కోయంబత్తూరు, తమిళనాడు. శివయ్య చుట్టూ అలా 360 డిగ్రీలో తిరుగుతుంటే ఎంత హాయిగా అనిపిస్తుందంటే స్వయంగా మనము ఆ శివుడి చుట్టూ ప్రదక్షిణంలో చేసినట్టే అనిపిస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే డార్లింగ్స్, మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్లు, ఇక్కడ ఎలక్ట్రిసిటీ అలాంటివి ఏమీ లేవు. సో పవర్ బ్యాంక్స్ గట్రా తెచ్చుకుంటే బెటర్ ఆప్షన్ మీకు. ఎందుకంటే మొబైల్ చాలా ఇంపార్టెంట్ కదా ప్రతి ఒక్కరికి. ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి, అలాగే ఫోన్ కాల్స్, ఇంపార్టెంట్ మెసేజెస్ అన్నీ ఉంటాయి కాబట్టి పవర్ బ్యాంక్ తెచ్చుకోండి, అదే బెటర్ ఆప్షన్. ఇక్కడ కనిపిస్తున్న అన్ని షాప్స్లో పోర్ట్స్ ఉంటాయి కానీ ఎవరు ఛార్జింగ్ పెట్టరు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు అనమాట, పెట్టకూడదు అనమాట. మనకి ఇలాంటి వెహికల్ ఉంటాయి ఇక్కడ ఫ్రీగా తిరగడానికి, తిరగవచ్చు. మన వెనక కనిపిస్తే బొమ్మ దగ్గర నుంచి అక్కడ గుడి వరకు బండ్లు చాలా బాగున్నాయి కదా చూడడానికి. ఛార్జింగ్ ఫెసిలిటీస్ ఉంటే ఇంకా బాగుండేదేమో. సరే, మనమైతే లోపకైతే వచ్చేసాం. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళబోతున్నాం. ఈ లోపల చూసుకుంటే ధ్యానలింగం అని ఉన్నది చూడండి, అదే ఇక్కడ ఫేమస్ అండి. బయట ఆదియోగి రీసెంట్గా లాంచ్ అయింది కానీ ఆదియోగి అనేది ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. మీరు వెళ్ళి క్లియర్గా డిస్ప్లేలో చదవండి. లోపలికి వెళ్దాం ఇప్పుడైతే. జనాలు ఉండి చూసారు ఎంత పెరిగిపోయారు, క్రౌడ్ ఫుల్ అయిపోయింది. ఇదంతా ఒక నైట్ వ్యూ కోసమే. మాకు కూడా యాక్చువల్లీ ట్రైన్ ఉండేది 4 o'clockకి, మేము వెళ్ళలేదు, ఆ ట్రైన్ క్యాన్సిల్ చేసుకున్నాం. ఎందుకంటే మీకోసం, కేవలం మీకోసం ఈ వ్యూ మళ్ళీ చూపించలేను కదా. నైట్ టైము లేజర్ లైట్ చేస్తారంట, మనం ఖచ్చితంగా ఆ వ్యూ మీకు చూపించాలని ఆ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూతో నేను నా ట్రావెలింగ్ ట్రైన్ క్యాన్సిల్ చేసి ఈరోజు ఉన్నాను. సో ఈ వ్యూ పాయింట్ మీకు ఖచ్చితంగా చూపించి నైట్కి నేను వెళ్తాను. మళ్ళీ నైట్ కంటే వెళ్ళలేను, ఈరోజు పడుకొని ఈరోజు మార్నింగ్ మళ్ళీ రేపు మార్నింగ్ 4:30కి ట్రైన్ ఉంది, దానికి వెళ్తాను. సో ఆ వ్యూ కోసం నేనే ఎంత వెయిట్ చేస్తున్నాను, మీరు కూడా అంతలా వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైంది ఖచ్చితంగా. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది దగ్గర. మనం యాక్చువల్లీ 7 తర్వాత వేస్తారు. చూద్దాం, ఇంకో 1 అవరే కదా, వెయిట్ చేద్దాం. ఇప్పుడు టైం 7 o'clock అయింది, చూద్దాం. Avoid using your mobile phone torch lights during the show. There will be an offering of Aarti to the Yogeshwar Linga after Adi Yogi. డోంట్ మిస్ ద లాస్ట్. పూర్తిగా చూడండి, సూపర్గా ఉంటుంది. ఒక్కొక్క లైట్ వేస్తున్నారు, ఒక్కొక్క లైట్ ఆపుతున్నారు. ఐఎమ్ సో సారీ డార్లింగ్స్, ఇప్పుడు కనుక నీకు ఆ లీజర్ సైట్ షో చూపించారంటే నువ్వు నెక్స్ట్ టైం వచ్చి అది చూడలేవు, డిసప్పాయింట్ అవుతావు. సో ఓన్గా నువ్వే వెళ్ళి చూడాలని నేను వీడియో కట్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి చూసి ఎక్స్పీరియన్స్ చేయండి. మీకు ఈ కోయంబత్తూర్ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా.